వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎలా ఉంది? ఇంకా ఏం తెలీదు. మేజర్ యాక్సిడెంటే. వెంటనే తీసుకొచ్చాను. ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు ఎలా జరిగింది? పాప బతికే ఉందని నమ్మించడం కోసం అనాథ శరణాలయానికి తీసుకువెళ్ళాను. పాపను చూసినట్టు, అక్కడే ఉన్నట్టు అంతా నమ్మించాను. తను వచ్చేసరికి పాప కనిపించకుండా వెళ్ళిపోయిందని కూడా చెప్పించాను. తను కూడా అలాగే నమ్మింది. బయటికి వచ్చేసరికి రోడ్డు మీద వెళుతున్న ఎవరో పాపను చూసి వైష్ణవి వైష్ణవి అంటూ పరిగెత్తింది. అనుకోకుండా ఇలా అయింది. అసలు తన్ని బయటికి తీసుకురాకుండా ఉండాల్సిందే. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. బాధపడకపోవా? నువ్వేది కావాలని చేయలేదు కదా. చూద్దాం. డాక్టర్, తనకి ప్రమాదం ఏం లేదు కదా? తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. స్పృహలోకి వస్తే గాని ఏ విషయం చెప్పలేం. ఏంటి, భయపడ్డావా? ఏం మాట్లాడకుండా వెనకాలే నిలబడితే భయం వేయదా? అయినా నీ భక్తి తులసి చెట్టు మీద ఉండాలి గాని వెనకాల ఎవరున్నారు, పక్క నుంచి ఎవరు చూస్తున్నారు అని చూపు అటు ఇటు ఎందుకుంటుంది? నాకు అర్థమైంది. తులసి చెట్టు ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటుంది. అదే వెనకాల పడే వాళ్ళని పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు అనే భయం. నేను కూడా అంతే కదా. మొగుడనేవాడు తాళి కట్టాడు కాబట్టి ఎక్కడికి వెళ్తాడు? చచ్చినట్టు ఇంట్లోనే పడుంటాడు. అదే రఘు లాంటి ప్రియుడైతే చేజారిపోతాడేమోని భయం. అందుకేగా వదలకుండా పట్టుకున్న వాణ్ణి. మీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడ ఉన్న నాళ్ళైనా ఆ విషయాలు ఏమీ అనకండి. నేను వద్దు వద్దు అంటున్నా ఇక్కడికి తీసుకొచ్చారు. ఉన్న నాళ్ళైనా ప్రశాంతంగా ఉండనివ్వండి ప్లీజ్. అంటే నువ్వు చేస్తే తప్పులేదు గాని నేనంటే తప్పొచ్చిందా? అసలు ఇది ఎంతవరకు న్యాయమో మీ అమ్మా నాన్నల్ని అడుగుదాం రా. వద్దండి ప్లీజ్. మా అమ్మ నాన్నకి తెలిస్తే బాధపడతారు. మా అమ్మ ఆరోగ్యం బాగలేదు. ప్లీజ్ అండి. అదంతా ఏం కుదరదు. ఈరోజు మీ అమ్మా నాన్నలకి తెలియాల్సిందే, నేను అడగాల్సిందే. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, మావయ్య, అత్తయ్య. ఏమైంది బాబు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటి బాబు అది? నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎందుకు తీసుకొచ్చానో రేపు చెప్తా.
ఏంటో చెప్పు బాబు. మీ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చట్లేదండి. ఏంటి బాబు, ఏం జరిగింది? ఆ, ఏం జరిగిందో మీ అమ్మాయిని అడగండి. ఏంటమ్మా గిరిజా, ఏం చేసావు? అడుగుతున్నారుగా, చెప్పు. బాబు నువ్వైనా చెప్పు బాబు, ఏం జరిగిందో.